నేను ఇందాకే అలిశెట్టి గారి ఉపన్యసిస్తూ గొప్ప కవిగా ఆయన శిల్పము కవితలో కూడా చెక్కక ముందు బండరాయి చెక్కిన తర్వాత శిల్పం అంటాడు. విత్తనం గురించి విత్తనం మొలకెత్తిన తర్వాత మహావృక్షమై శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది అంటున్నాడు. ఇవన్నీ సామాజిక మనిషి కూడా ఒక వృక్షంలాగా విస్తరించి సమాజానికి ఉపయోగపడాలంటాడు. ఇంకా ఈరోజు వేశ్యల గురించి కూడా శర్మ సార్ చెప్పినట్లు తాను పుండై తాను పండై తాను శవమై వేరొకరి వశమై తను ఎడారై అందరికీ ఒయాసిస్సై అని ఇట్లా వేశ్యలు జీవితాల గురించి చాలా గొప్ప కవిత అండి. ఇది ఏంటంటే ఇప్పుడు వేశ్యల సభలు ఎక్కడన్నా జరిగితే ఎవరైనా ఈయన కవిత్వాన్ని ఉటంకిస్తారు. అందుకే వేశ్యల జీవితాన్ని సామాజిక పరిస్థితులపైన నగర జీవనంలో అన్నీ ప్రస్తావించాడు. నగరంలో ఎవరి ద్వారా యమునా తీరు ఏకాకి అంటాడు. నగరంలో పాదరసం నడకలు మెర్క్యూరీ అంటే కృత్రిమ జీవన తత్వము. ఇట్లా నగరంలో రిక్షావానికి అంటే 3 కాళ్ళు, కొందరికి 2 కాళ్ళు, ఉన్న వాళ్ళకి 4 కాళ్ళు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన కవిత్వము శాఖోపశాఖలుగా విస్తరించి తర్వాత కొంచెమైనా సమాజాన్ని చైతన్యం చేసిన కవి అని తెలియజేస్తూ ముగిస్తున్నాను.